హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. మేము సాటర్డే రోజు పసుపు కొట్టే సెరమోనీని చేసాము. తెలుగు వెడ్డింగ్లో ఫస్ట్ సెరమోనీ పసుపు కొట్టేది, లేకపోతే పసుపు దంచే సెరమోనీ. ఇది అయిన తర్వాతే షాపింగ్ కానీ పెళ్లి కార్డ్స్ కొట్టించడం కానీ స్టార్ట్ చేస్తారు. ఇలాంటివి చేసేటప్పుడు 3 కానీ 5 కానీ 9 మంది కానీ ముత్తైదులతో ఫస్ట్ చేయిస్తారు. మేమైతే 5 పసుపు కొమ్ముల్ని దంచాము. ఫస్ట్ రోలుకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి కంకణాలు కడతారు. రోకలికి కూడా అంతే, దానికి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి కంకణాలు కడతారు. పూలు ఉంటే పూలతో కూడా డెకరేట్ చేయొచ్చు. పూలు కూడా రోలుకి రోకలికి కట్టొచ్చు. ఇక్కడ మేము 5 ఉన్నాం కదా, ప్రతి ఒక్కరూ 3 దోసెళ్ళు లేకపోతే 5 దోసెళ్ళు రోట్లో ఈ పసుపు కొమ్ముల్ని వేసి దంచాము. తర్వాత ఈ ఒక్కలు ముక్కలుగా మెదిగిన పసుపు కొమ్ముల్ని మిల్లులో వేసి మెత్తటి పసుపులాగా పట్టిస్తారు. తర్వాత ఈ పసుపుని పెళ్ళిలో ఫంక్షన్లో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి పెళ్ళి పనులకి యూజ్ చేస్తారు. మేము కూడా పసుపు కొట్టడం అయ్యాకనే పెళ్ళి పనులు స్టార్ట్ చేసాము. పసుపు కొట్టడం అయిపోయాక మా వదిన అందరికీ వాయినాలు ఇచ్చింది. తమలపాకులో అరటిపండు వక్క ఖర్జూరం పెట్టి ఇచ్చింది. తర్వాత భోజనాలు చేసి అందరూ వెళ్ళిపోయారు. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.